వారు ఈ సినీ ప్రస్థానంలో ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఎన్నో మూవీస్ తీసి సందేశాత్మకంగాను ఇతరత్ర కళాత్మకంగాను చక్కటి మూవీస్ తీసి తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో ఒక సందేశపూర్వకమైనటువంటి మెసేజ్ ప్రతి సినిమాలో ఇచ్చేవారు. ఎంటర్టైన్మెంట్, హ్యూమర్, అదేవిధంగా ఒక మెసేజ్ ప్రతి దాంట్లో కూడా ఉండేది. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఆల్ దీస్ ఇయర్స్, 50-60 ఇయర్స్. ఎప్పుడు కూడా శ్రమించేవారు. ఒక సినిమా తప్ప, ప్రొడక్షన్ తప్ప వేరే ఏ వ్యాపకం లేకుండా కొత్త పంథాలో ఇది నడిపించగలిగారు. ఈ స్టూడియో కూడా కట్టేటప్పుడు ఇక్కడ అన్ని రాకీ మౌంటైన్స్, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు వీటన్నిటినీ సదరం చేసి మేము ఇక్కడ స్టూడియో నిర్మిస్తున్నాం. అది మొదటి రోజులు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఆయన పడ్డ శ్రమ చాలా చాలా కష్టపడ్డారు. దీన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా ఒక రికార్డ్ సృష్టించారు ఆయన. సక్సెస్ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సక్సీడ్. వన్ డజంట్ నో వాట్ విల్ మేక్ హిస్ మూవీ ఎ సక్సెస్, బట్ లార్జ్ నంబర్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ వర్ ఎ సక్సెస్. అయితే కొన్ని రోజుల నుంచి వారు బాగాలేదనే విషయం నాకు తెలిసింది. పార్కులో వాకింగ్కి వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళం. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఇక్కడ మినిస్టర్గా ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం, వాళ్ళ విలేజ్కి ఆయన చేయని కార్యం అంటూ ఏమీ లేదు, ఆయన చేయని మేలు అనేది ఉంటుంది ఏమీ లేదు. ఆ విలేజ్ని చూస్తే వీరి ఫిలాంథ్రపీ, అదేవిధంగా క్రియేటివిటీ, ఒక ట్రెడిషన్ మిక్స్డ్ విత్ మోడర్నిజం ఆ గ్రామాన్నంతా కూడా ఏది చేయాలో ఆ గ్రామానికి అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. నేను కూడా విజిట్ చేశాను. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. వారి కుమారులిద్దరికీ, ఇతర కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి మెమరీ తెలుగు ప్రజల గుండెల్లోనూ మనసుల్లోనూ ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఒక మూవీ మొగల్, ఒక పద్మభూషణ్ దాకా ఆయన ప్రయాణాన్ని 3 ముక్కల్లో చెప్పలేము. కానీ ఆ ప్రయాణాన్ని, ఆ జర్నీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఆయన ఈరోజు మనతో లేని లోటు కానీ, ఎస్పెషలీ వాళ్ళ ఫ్యామిలీకి నా డీపెస్ట్ కండోలెన్సెస్. రామానాయుడు గారు గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి అన్నట్టుగా ఉంది నాకైతే. I really want to know more about him, and as it is, he's an inspiration, and I wish I have my deepest condolences to his family and everybody else in TFI. Thank you so much. Today, Ramanaidu Garu sir is not with us, but I'm sure will be with us through his work. The work we all know he has done so much of films, and I got opportunity to work with this Abana. The whole family is very lovable, and this time I think whole Andhra is
with family. So my condolences to Naidu Saab's family, and I'm sure people will enjoy his work, whatever he has done. So we are very proud of Ramanand Naidu ji. Sir, God bless you. All the best. అనురాగంలో భాగస్వామిగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అప్పుడు నేను ఇంకా సినిమాల్లో వేషాలు వేయలేదు, కానీ పత్రికా రచయితగా ఉండేవాడిని. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన
అనురాగం సెట్లో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అన్నీ చేస్తూ ఉంటే ఈయనెవరో అని అడిగాను రామిరెడ్డి గారిని. మా భాగస్వామి అని చెప్పారు. అప్పుడు పరిచయం అయింది. తర్వాత ఆయన తీసిన మొట్టమొదటి చిత్రం రాముడు భీముడు, అందులో నేను వేషం వేశాను. ఆయన మొదటి చిత్రం నుంచి దాదాపు చాలా చిత్రాల్లో నేను వేషాలు వేశాను. విజయ సురేష్ కంబైన్స్ సినిమాల్లో కూడా వేశాను. రామానాయుడు నిర్మాత అన్న సినిమాలు, చాలా సినిమాలు లెక్కలేదు, చాలా సినిమాల్లో వేషాలు ఇచ్చారు. నేను చాలా వేషాలు వేశాను.